అందరికీ నమస్కారం అండి. ఈరోజు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి తనదైన పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి మీద మరో అవినీతి ఆరోపణ, నిప్పుకి చెదలు పట్టిని, నిప్పుకి చెదలు పడుతూనే ఉంటాయి, మీరు నమ్మే తీరాలి, మీరు నమ్మకపోతే కుదరదు అని చెప్పి ప్రజానీకం నెత్తి మీద రోజు రోజుకి కూడా ఏదో ఒక రూపంలో నిప్పుకు చెదలు పట్టిని నమ్మండి అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో, ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందని చెప్పి మాట్లాడాడు. ఈరోజు అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి రాజధానిలో, అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి వందలాది ఎకరాల భూముల్ని ఎవరో కొనుగోలు చేశారని, బినామీ పేర్లతో వాళ్ళు కొనుగోలు చేశారని చెప్పి మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అసలు రాజధానినే సర్వనాశనం చేసి ఇది శ్మశానం, ఎడారి, ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి మాట్లాడి దీన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, దాని అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఒక అలజడి వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి వైఫల్యం బయటకు కనపడుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి తప్పులు కనపడుతున్నప్పుడు, అది బాబాయ్ హత్య కేసు ముందుకొచ్చినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పైన ప్రజానీకంలో వ్యతిరేకత ముందుకొచ్చినా, జగన్మోహన్ రెడ్డి యొక్క లోపాలని, వైఫల్యాలని ప్రజానీకం ఎత్తి చూపి ఆలోచించే పరిస్థితి వచ్చినా, చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం మీద ఏదో ఒక రూపంలో దొంగ కేసులు పెట్టేదానికోసం ప్రయత్నం జరుగుతూనే వస్తుంది. దాంట్లో భాగంగానే మళ్ళీ నిన్న మొన్నట్లో నుంచి బయలుదేరి ఏ పార్టీగా ఈ రాజధాని అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి అక్రమ కొనుగోళ్లను, లేకపోతే అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర 40వ స్థానంలో. పెట్టేదానికన్నా సిగ్గుండాలా, చెప్పేదానికన్నా సిగ్గుండాలా. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి 40వ ముద్దాయి పెట్టింది, అలా అదొక సిగ్గుసేటు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇప్పుడు ఎవరూ కూడా ఏ స్థాయిలో ఎలా పెడితే ఎలా ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారని కనీస ఇంకిత జ్ఞానం కూడా కోల్పోతూ ఉన్నాడు. ఏ పార్టీగా చంద్రబాబు నాయుడు గారిని అసైన్డ్ ల్యాండ్ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో నిన్న సిఐడి వాళ్ళు దాంట్లో మళ్ళీ కూడా ఒక పెట్టడం జరిగింది, పేరు ఇరికించడం జరిగింది. 11 కేసుల్లో 11 సిబిఐ కేసుల్లో A1 ముద్దాయిగా, 6 ఈడీ కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తను మాత్రమే నేరస్తుడిని కాదు, తను మాత్రమే దోపిడీదారుణ్ణి కాదు, తను మాత్రమే ఈ ప్రభుత్వ సంపదని, ప్రజా సంపదని దోచుకోలేదు, ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేటువంటి వ్యర్థ ప్రయత్నం పదే పదే చేస్తూ ఉండేటువంటి దాంట్లో ఈ మధ్యకాలంలో నిప్పు లాంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ అవినీతి మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అసైన్డ్ ల్యాండ్స్ చరిత్ర చూసుకుంటే అది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. ఇడుపులపాయలో సుమారుగా 700 ఎకరాల పైన ఇడుపులపాయ ఎస్టేట్లో 700 ఎకరాలకు పైగా అసైన్డ్ ల్యాండ్స్ని ఆక్రమించుకొని ఈ రోజు కూడా ఎస్టేట్ ఫామ్ చేసుకుని నడుపుతున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా పెనగలూరులో కానీ, సరస్వతి సిమెంట్స్లో కానీ వందలాది ఎకరాలు ఈరోజు కూడా అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉన్నాయి. దాంట్లో రాజసౌధాలు, రాజప్రసాదాలు కట్టుకొని ఎస్టేట్లు నిర్మించుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా. రెండవది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎక్కడైనా సరే పేదలకి మేలు చేయటం కోసం, పేదవాడికి ఒక సెంటు భూమి ఇవ్వటం కోసం, ఒక ఎకరా భూమిని, వ్యవసాయ భూమిని అప్పగించడం కోసం ప్రభుత్వం మిగులుగా ఉన్నటువంటి భూముల్ని, అసైన్డ్ ల్యాండ్స్ని, బంజరు భూముల్ని, ఈ ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో ఈ భూమి లేనటువంటి పేదలకి ఇచ్చి వాళ్ళని సాగు చేసుకోవడానికి, నివాసం ఉండటానికి అవకాశం కల్పిస్తుంది. ఈ దురదృష్టం ఏమిటో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
సెంటు పట్టా పేరుతోటి జీవో నెంబర్ 72 తీసుకొని వచ్చి దాదాపుగా ఈ రాష్ట్రంలో 20,000 ఎకరాలకు పైగా అసైన్డ్ ల్యాండ్స్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చెప్తా వస్తున్నాడో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేటువంటి వారి చేతుల్లో ఉన్న 20,000 పైచిలకు ఎకరాల భూమిని జీవో నెంబర్ 72 ద్వారా తీసుకొని సెంటు పట్టాల పేరుతోటి వాళ్ళందరినీ భూముల్లో నుంచి గెంటి వేస్తే వేసుకున్నటువంటి పచ్చని పైర్ల మధ్య చేసుకుంటున్నటువంటి భూమిని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమిలో నుంచి బయటికి రాలేక ఆత్మాహుతికి అక్కడ ఉన్నటువంటి దళిత రైతాంగం సిద్ధపడినటువంటి పరిస్థితి ఆ రోజు మీడియా అంతా కూడా చూసింది. వ్యక్తిగతంగా అసైన్ ల్యాండ్స్ని ఆక్రమించుకోవడం, తన ప్రభుత్వం యొక్క మనుగడ కోసం అప్పటికే దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్నటువంటి అసైన్ ల్యాండ్స్ని దళితుల నుంచి, మైనార్టీల నుంచి లాగేసుకొని సెంటు పట్టాలు ఇస్తాననేటువంటి ప్రయత్నం చేయటం జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఎలా చెప్తారు? రాజధానిలో అసైన్ ల్యాండ్స్ పరిస్థితి ఏమిటి? నువ్వు అసైన్ ల్యాండ్స్ తీసుకుంటున్నప్పుడు ₹1 నష్టపరిహారం చెల్లించావా? నీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? అసైన్ ల్యాండ్స్ను ప్రభుత్వం ఎప్పుడు అవసరమైనా సరే తిరిగి స్వాధీనం చేసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టే తీసుకుంటున్నామని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్డ్ రైతులకి ఎవరైతే అసైన్ ల్యాండ్స్, చెరువు శిఖాలు, కుంట పౌరంబాకులు, వాగు పౌరంబాకులు ఏదైనా సరే అంటే డీకే పట్టా ఇవ్వటానికి కూడా అర్హత లేనటువంటి భూములకు కూడా రాజధానిలో పట్టాదారులకి ఏ విధంగా అయితే జరీబు భూములు 2 పంటలు పండేవి 3 పంటలు పండేటువంటి భూములకి ఏ విధంగా అయితే కొద్దిపాటి వ్యత్యాసంతో రిటర్నబుల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్స్ని అలాట్ చేయటం జరిగిందో, ఎకరాకి 1000 గజాలు 1200 గజాలు భూములు కేటాయించడం జరిగిందో, అదేవిధంగా అసైన్ ల్యాండ్ రైతులకు కూడా 800 గజాల భూమిని ఇవ్వాలి. చెరువు శిఖాలైన, కుంట వాగు పౌరంబోకులైనా, డొంక పౌరంబోకులైనా ఆపాటికే సేద్యంలో ఉన్నటువంటి రైతాంగానికి న్యాయం చెయ్యాలి అనేటువంటి మహాసంకల్పంతో జీవో నెంబర్ 1కి జీవో నెంబర్ 41 యాడ్ చేసి రైతాంగానికి హక్కులు కల్పించి 1,00,000, 2,00,000 రూపాయలు ఉన్నటువంటి భూమిని కోట్ల రూపాయల విలువల్లోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి అక్కడ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ ఓనర్స్, పట్టాదారులు, భూములో సాగులో ఉన్నటువంటి సాగుదారులు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడితో సమానం, మాకందరికీ మా భూములకి విలువనిచ్చాడు, మా అసైన్ ల్యాండ్స్కి కూడా పట్టాదారులతో పాటు సమానంగా హక్కులు కల్పించాడని చెప్పి పాలాభిషేకాలు చేస్తూ దైవ సమానంగా భావిస్తూ ఉంటే సంబంధం లేనటువంటి వ్యక్తులతోటి సంబంధం లేనటువంటి విషయాల్ని తీసుకొని వచ్చి కేసులు పెట్టించే దానికోసం గతంలో ప్రయత్నం చేసి అబాసుపాలయ్యావు. గతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్తే అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే ఇక్కడ వర్తించదని చెప్పేసి గౌరవ న్యాయస్థానాలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటినీ చూసిన తర్వాత కూడా సిగ్గు లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిద్ధం సభ, ఈ సభకు సంబంధించినటువంటి నిర్వహణ ఏర్పాట్లు, అది ఫెయిల్ అయినటువంటి తీరుతెన్నులు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరువు ప్రతిష్టలు ఏ విధంగా మంటగలిసి అడుగంటిపోయేటువంటి తీరు, రెండో వైపు నుంచి తన చెల్లి అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి, వీటన్నిటిని తీసుకొని వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మరో అవినీతి మరక అంటించాలి అనేటువంటి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసైన్ ల్యాండ్స్ ఉద్దరగా లాక్కున్నటువంటి చరిత్ర గతంలో రాజశేఖర రెడ్డి గారు చెజ్జల పేరుతోటి 104 చెజ్జలకు వేలాది ఎకరాల భూముల్ని, అందులో అసైన్ ల్యాండ్స్ని వేలాది ఎకరాలు రైతుల్ని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టి తీసుకున్నటువంటి పరిస్థితి. ముడుపులు దండుకునే దానికోసం 2021 నవంబర్ 7వ తేదీ నాడు జీవో నెంబర్ 25 తీసుకొచ్చి సోలార్ ప్రాజెక్టులకు అసైన్డ్ భూముల్ని అలాట్ చేసి డబ్బులు, కమిషన్లు దండుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అంతే తప్పించి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ అసైన్డ్ ల్యాండ్స్ అంటగట్టాలి అనే ప్రయత్నం చేయటం కేవలం కూడా సూర్యుడిని
ఒక మండుతున్నటువంటి అగ్నిగోళాన్ని మసి ఇది అని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం చేయటం. ఈరోజు విశాఖపట్నంలో అనకాపల్లిలో 2552 ఎకరాల అసైన్డ్ భూముల్ని దళితుల్ని, అక్కడ ఉన్నటువంటి భూములు సాగు చేసుకుంటున్నటువంటి దళితుల్ని పోలీసులతో బలవంతంగా కేసులు పెట్టించి దాడులు చేయించి కొట్టించి వాళ్ళని ఎల్లగొట్టి లాక్కున్నది ఎవరు? నీ రాష్ట్ర ప్రభుత్వం, నీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళకి సంబంధించినటువంటి నీ విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ కాదా? నీ వైవి సుబ్బారెడ్డి అండ్ కంపెనీ కాదా? వీళ్ళంతా లాక్కున్నటువంటి చరిత్రని ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో, అనకాపల్లి విశాఖపట్నంలో ఆ 2 రెవెన్యూ డివిజన్లలో దాదాపుగా 2,500 ఎకరాలకు పైచిలుకు భూముల్ని లాక్కుంటే ఈరోజు నువ్వు అసైన్డ్ భూముల్లో ఏదో జరిగింది, అదేం జరిగిందో చెప్పే స్థితి కూడా లేదు, ఏదో జరిగింది అని చెప్పి మాట్లాడేటువంటి ఆలోచన చేసే దుర్మార్గమైనటువంటి పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు, అసైన్డ్ భూముల్లో అంట మొత్తంగా మంత్రి నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంతమంది కలిసి లాగేసుకోవటం వల్ల దళితులకు అక్కడ భూములే లేకుండా పోయినాయి అని చెప్తున్నాడు. ఈరోజు అసైన్డ్ భూముల రికార్డులు కనుక మనం పరిశీలించినట్లయితే సిఆర్డీఏ ఆఫీస్లో ఉన్నాయి, నీ ప్రభుత్వ కార్యాలయంలోనే, నీ ఆఫీస్లోనే ఉన్నాయి. ఈరోజు సిఆర్డీఏ ఆఫీస్లో ఈ రికార్డులు చూస్తే ఏ ఊరి పేర్లతో భూములు ఉన్నాయో, ఎవరికి ఈ వార్షిక కౌలు చెల్లింపులు జరుగుతూ ఉన్నాయో, లేకుంటే ఎవరి పేరుతోటి ఈ రిటర్నబుల్ ప్లాట్స్ అనేవి అలాట్ చేయబడి ఉన్నాయో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇలా కనపడతా ఉంది. దాన్ని ముందేసి చర్చకి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి, నువ్వు కానీ నీ సిఐడి కానీ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజుకి అసైన్డ్ భూముల రైతుల మీద, అసైన్డ్ భూముల సాగుదారుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమో సర్దున్నట్టు చెప్తా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో అసైన్డ్ భూములకి సంబంధించినటువంటి కౌలు ప్రతి సంవత్సరం కోర్టులకు పోయి కేసులు వేసి దాన్ని ఎంత కొట్లాడితే, ఎన్నిసార్లు నీ సిఆర్డీఏ కమిషనర్ దగ్గరికి తిరిగితే వాళ్ళకు వస్తూ ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా ఈరోజు నువ్వు కొత్తగా రికార్డులు అడుగుతూ ఉన్నావు. 1956 రీసెటిల్మెంటు ఇచ్చింది కూడా కాకుండా 1914 నాటి డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వస్తేనే ఈ భూములు మీకు అలాట్ అయినట్టు మీకు డీకే పట్టాలని ఆమోదింపు చేస్తామని చెప్పి ఈ రోజుకి అసైన్డ్ ల్యాండ్ రైతులకి కౌలు చెల్లింపులు చేయకుండా తిప్పుతా ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిన నీ రాష్ట్ర ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అసైన్డ్ ల్యాండ్ రైతులకు ఏదో అన్యాయం జరిగింది, వాళ్ళని ఏదో మోసానికి గురయ్యారు, వాళ్ళ దగ్గర నుంచి బినామీ పేర్లతోటి ఈ రాష్ట్ర ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లేకుంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేసింది అని చెప్పే దుర్మార్గమైనటువంటి ఆలోచన, తప్పుడు కథనాలు వండి వార్చేదానికోసం ఈరోజు చేపిస్తూ ఉన్నావు. భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులతోటి, భారత రాజ్యాంగం కల్పించినటువంటి సౌకర్యాలతోటి ఉద్యోగాల్లోకి వచ్చి నియామకాలు కాబడినటువంటి పోలీస్ అధికారులు, సిఐడి అధికారులు కూడా నీచంగా ఈరోజు ఆ చట్టాలని పక్కన పెట్టి, ఏ చట్టం ద్వారా తమ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామో ఆ చట్టాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు తీసుకొని వచ్చి లేని వాటిని ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తే దీనంతటికీ కూడా ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు నువ్వు ఏ చట్టాన్ని అయితే ఉల్లంఘించి ముందుకెళ్ళావో రేపు నిన్ను కాపాడటానికి ఈ చట్టాలు ఆ రోజు ఎందుకు సహకరిస్తాయి అనేటువంటి ఆలోచన ఒకసారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాన్ని దాటి కూడా చట్ట పరిధిని అతిక్రమించి ఈరోజు ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు, తప్పుడు నిందలు వేయటానికి ప్రయత్నం చేస్తే అధికారులు కూడా ఖచ్చితమైనటువంటి మూల్యం చెల్లించుకుంటారు. అదేవిధంగా 2 మాసాల్లో ఏర్పడిపోయేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, ఈరోజు రైతాంగం దగ్గర నుంచి నువ్వు లాక్కుంటున్నటువంటి అసైన్డ్ భూములు, నీ కబ్జాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ కంపెనీస్ ఏమైతే ప్రభుత్వం దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ఈ భూములు కొట్టేస్తా ఉన్నారో, కొండలు, గుట్టలు, లోయలు, వాగులు, వంకలు, చెరువులు, నదీ గర్భాలను తొలిచేస్తా ఉన్నారో వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నీకులాగా రాజారెడ్డి రాజ్యాంగంలో కాదు,
భారత రాజ్యాంగం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారో భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ప్రకారం వీటన్నిటికీ కూడా లెక్కలు చెల్లించాల్సినటువంటి బాధ్యత నీపై ఉంటుంది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి, ఇలాంటి దొంగ కేసులు పెట్టి నిప్పుకు చెదలబట్టి నమ్మండి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ అవినీతిలో భాగం ఉంది అని చెప్పేటువంటి ఆలోచన, నీచత్వాన్ని మానుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు రైతు విభాగం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నా.